ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా. నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత మాత్రమే నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకును మాకందరికీ దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. దినములు చెడ్డవి గనుక సమయమును పోని ఒక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు తండ్రి. మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండగా ప్రభువా, నీ జ్ఞానము చేత నింపబడి తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని నీ వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. తండ్రి, మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. ఏ సమయాన్ని ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా. మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి. మమ్మల్ని కాపాడి భద్రపరిచి నడిపించే దేవుడవు నీవే నా ప్రభువా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు ప్రభువా. నీవు మమ్మల్ని నాయన కాపాడటానికి కునుకోకుండగా నిద్రపోకుండగా నిరంతరము కూడా నా ప్రభువా మాకు తోడుగా నీడగా ఉండి నడిపించే దేవుడు ఉన్నావు తండ్రి. అటువంటి నిన్ను కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధన్యులు నా ప్రభువా. అటువంటి ధన్యతను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. మాకు మాత్రమే కాదయ్యా, ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. నశించిపోతున్న వారి గురించి నీ పాదముల చెంత నీకు మొరపెడుతున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. తండ్రి, వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నానయ్యా. నీ వైపు చూసే నేత్రాలను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేస్తున్నావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నీవు ఎదురు చూస్తున్నావు నా ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ప్రభువా, నీ జ్ఞానము చేత మాత్రమే నింపి ప్రభువా నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి అయ్యా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి అయ్యా. నా జనులు జ్ఞానము లేకే నశించిపోవచ్చున్నారంటున్నావు ప్రభువా. తండ్రి, నీ జ్ఞానము చేత నింపండి ప్రభువా. నేను ఈ లోక జ్ఞానము కాదయ్యా, నీ పరలోక జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించి నీలో ముందుకు సాగించండి నా ప్రభువా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి నా ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి నా ప్రభువా.
వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, బలపరచండి, స్థిరపరచండి, నీలో ముందుకు సాగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. నీ దయలో, మనుషుల దయలో ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లటానికి సహాయం చేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేసి ప్రతి ఒక్కరు వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నా ప్రభువా. నీ దయలో, మనుషుల దయలో ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లటానికి సహాయం చేయండి నా ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవ్వన కాలమందు నీ కాడి మోయిట నరునికి మేలంటున్నారు. అటువంటి మేలైన జీవితము నీ బిడ్డలందరికీ దయచేసి నాయన వారి యొక్క ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించుకుని నీ నామానికి మహిమ తెచ్చుకొని నా ప్రభువా. వారి చదువుల్లోనూ, వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా, నీడగా ఉండి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. నీ మార్గంలో నడిపించి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 ఫలించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. రాకపోకలందు దినదినము కూడా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి నా ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండితే మంచిది కాదంటున్నా ప్రభువా. వానికి సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచే దేవుడవు నీవే తండ్రి. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహాలలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి నా ప్రభువా. దృష్టిని దూరపరచండి అయ్యా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి. ఎవరికి ఏదైతే కొరతగా ఉందో ప్రభువా, ఆ కొరతలన్నీ కూడా మీరే తీర్చమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి నా ప్రభువా. వారి ప్రసవ దినములో తోడై ఉండండి అయ్యా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఆపరేషన్లు పడుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి. తల్లిని, బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచండి నా ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రభువా, ప్రతి గర్భాన్ని కూడా తెరిచి వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి. ఎవరే సమస్యలు ఉన్నారో, ఏ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే నా ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి దానిని కూడా తొలగించి ప్రభువా నాయనా మీరే సహాయం చేసి వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పుట్టించి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ నెమ్మది కలిగి సంతోషముగా జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండండి. సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి అయ్యా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రభువా మరలా కలిసి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రక్షణ లేక నశించిపోతున్న వారితో మాట్లాడండి అయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారున్న పాటను మార్పు చెంది ప్రభువా నీ మార్గంలో నడుచుకుని నిన్ను అంగీకరించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి నాయన వారి పాపపు బ్రతుకును విడిచిపెట్టి తండ్రి నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అపవాదిని దూరపరచండి నాయన. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి మీరే నడిపించండి అయ్యా. వారి స్థితిగతులను మార్చండి. వారి జీవితాలను వారి బ్రతుకులను మీరు మార్చండి అయ్యా. నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనే అంటున్నారు తండ్రి. మీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు. దయతో కనికరించండి, నీ కృప చూపండి అయ్యా. మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా తగిన జ్ఞానాన్ని మీరే దయచేసి నడిపించుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నాయన ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. వారి ప్రతి అవసరతను మీరే తీర్చి నడిపించుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి నాయన. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని తండ్రి నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నానయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు నా ప్రభువా. వారు చేస్తున్న ప్రతి పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా ప్రభువా నీ బిడ్డలపై జరుగుతున్న దాడులను మీరు ఆపండి ప్రభువా. నాయనా వారి బ్రతుకులను మీరు మార్చండి, వారితో మీరు మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. నాయనా నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచండి. దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడవు నీవే తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి అయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి నా ప్రభువా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నాయన. దుష్టులను, దుర్మార్గుల్ని దూరపరచండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ ఓదార్పుని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి, నీ కృప చూపండి నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. మీరే కాపాడండి అయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగుంచండి. దినదినము ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభువా. ఎంతోమంది చనిపోతున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా.
జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి నాయన. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి కూడా మీరు అందించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నాయన హాని కలగకుండా కాపాడండి అయ్యా. నీ బిడ్డలకి నేను స్తుతించటానికి, ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. ఎంతోమంది బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి మీరే సహాయం చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే దిక్కుగా ఉండి నడిపించండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క పేదరికం నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా మీరే కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా సహాయం చేయండి. ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నా ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారి యొక్క ప్రతి వ్యాపారాన్ని కూడా నాయన అభివృద్ధిపరచండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను. వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పులన్నీ కూడా మీరు తీర్చండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా. గృహాలు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. గృహాలు లేక బాధపడుచున్న వారికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు మీరు దయచేసి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. కష్టాల్లో ఉన్నవారి కష్టాల నుంచి, శోధనలో ఉన్నవారి శోధనల నుంచి, సమస్యల్లో ఉన్నవారి సమస్యల నుంచి మీరు తప్పించి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయండి నా దేవానికి స్తోత్రాలయ్యా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారిలో రక్షణ లేక ఎవరైతే నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది ఆ విధముగా చనిపోతున్నారు ప్రభు. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరు కాపాడండి తండ్రి. దృష్టిని దూరపరచండి అయ్యా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి నాయన. అపవాదిని బంధించండి. నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించుకోండి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. దేనినైతే కోల్పోయి వారు నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారో దానిని మరలా వారు పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వారి బ్రతుకులను మార్చండి. వారి జీవితాలను సరిచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నాయన నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేసి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా తీర్చండి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు దయచేయండి నాయన. వినుట వలన విశ్వాసము కలిగిన అంటున్నారయ్యా. అటువంటి నీ విశ్వాసంలో ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ మీరే తీర్చి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి నా ప్రభువా. దినదినము కూడా భారము కలిగి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను, ధన్యతను నాకు మీరు అనుగ్రహించండి నాయన. ప్రార్థించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి.
ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే కృప చూపండి నా ప్రభువా. నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నా ప్రభువా. ఆ విధముగానైనా ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. నీలో ఫలించి ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి అయ్యా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నాయన. ఈ ప్రార్థన ద్వారా నా ప్రభు అనేక మంది ఆశీర్వదించబడటానికి నీ కృపను దయచేయండి. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.